మన కర్మ ఏంటంటే సిద్ధు, ఇవాళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మాట్లాడుతూ ఉన్నా కూడా మనం వినవలసి వస్తూ ఉంది. నిజంగా ఇది మన కర్మ. 4 ఏళ్ళు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారితోనూ బీజేపీతోనూ ఇద్దరితో కలిసి కాపురం చేశాడు, సంసారం చేశాడు తాను కూడా 4 ఏళ్ళు. ఆయన ఎన్నికలకు 6 నెలల ముందు ఆయన బయటకు వచ్చి నేను తప్పు చేశాను అని చెప్పి, ఇవాళ నన్ను తప్పు చేశాను కాబట్టి నేను పూర్తిగా నేను పతివ్రతను అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నాడు. ఒక మనిషిని 3 కలిసి పొడి చేసినారు, ఆంధ్ర రాష్ట్రాన్ని పొడి చేసినారు 3 కలిసి. పొడిచిన తర్వాత 4 ఏళ్ళు గమ్మనున్నారు, కలిసికట్టుగా సంసారం చేసినారు. 4 ఏళ్ళు గమ్మగా ఉన్న తర్వాత 6 నెలలు ఎన్నికలకు ముందు బయటకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడతారు. ఒకరేమో నేను తప్పు చేశాను అని అంటాడు, ఇంకొక ఆయనేమో నేనుగా తప్పు చేసింది, మిగతా ఇద్దరు నన్ను మోసం చేసినారని ఇంకొక ఆయన అంటాడు. ఇంకొక ఆయన ఏమంటాడు అని అంటే, ఆ ఇద్దరు ఆమోదం తెలిపిన తర్వాతనే నేను చంపేసినాను అని ఇంకొక ఆయన అంటాడు. మన కర్మ ఇలాంటి వాళ్ళు కూడా 4 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా కూడా ఈయన ఎప్పుడన్నా బయటకు వచ్చాడు అని అంటే అది ఎప్పుడో 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి బయటకు వస్తాడు, వచ్చి ఒకరోజు ఒక ట్వీట్ ఇస్తాడో లేకపోతే ఒక ఇంటర్వ్యూ ఇస్తాడో పోతాడు. 4 ఏళ్ళు తనను చూసింది మనం అంతే. ఆ 4 ఏళ్ళు కూడా మనం చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ అవసరం పడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారికి తాను ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పి బయటకు వస్తాడు. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో తాను కూడా మాట్లాడడం మొదలు పెడితే దాని గురించి కూడా మనం సమాధానాలు చెప్పాలి అని అంటే నిజంగా ఎక్కడికి విలువల గురించి తాను మాట్లాడతాడు. నిజంగా ఎక్కడున్నాయండి తనకు విలువలు? 4 పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వో ఇంకొకరో లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో, నేను మిమ్మల్ని కానీ నన్ను కానీ ఇంకొకరిని కానీ నిత్యపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలో చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని ఇంకొకటని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళని సీరియస్గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితికి మనం రావడం అంటే నిజంగా రాజకీయాలు ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీరు ఒకటే గుర్తుపెట్టుకు, ఇంతమంది కలిసి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, భారతీయ జనతా పార్టీ దగ్గర నుంచి, మన తెలుగుదేశం దగ్గర నుంచి మిగతా ఎవరు నన్ను తిట్టినా ఒక వ్యక్తిని ఎందుకు తిట్టాలి మీరు అందరూ ఆలోచించాలి. వాడు ఏం ద్రోహం చేశాడు? వాడేం ద్రోహం చేయలేదు కాబట్టి వాడు మార్పు తీసుకొస్తాడు కాబట్టి ఇంతమంది కలిసి తిడుతున్నారు. సో మనం ఎంత బలమైన వ్యక్తో అర్థమవుతుందా? ఇంతమంది కలిసి ఒకరిని తిడుతున్నారంటే బలం మనకుంది, వాళ్ళకి లేదు. రాజ్యాంగం రాసింది జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు రాజ్యాంగం రాయలేరు. అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి గొప్ప మహానుభావులే రాజ్యాంగం రాయగలరు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు రాజ్యాంగం రాయలేరు, అంబేద్కర్ మహాశైలి రాయాలి. అలాంటి గొప్ప వాళ్ళు పాలాభిషేకం చేసిన ఎవరికి చేసినా గొప్ప మహానుభావులు చేస్తాం, అంత గొప్ప వ్యక్తులు. అంతే వీళ్ళందరికీ ఎలా ఉంటుందంటే రాజ్యాంగం స్ఫూర్తి కేవలం పేరుకే కానీ వీళ్ళు చేసే దిగజారుడు వ్యవహారం కానీ దిగజారుడు పాలిటిక్స్ కానీ ఇలా తిట్టేస్తే భయపడతామని అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చూడటానికి మెత్తగా కనిపిస్తాడు, దగ్గరికి వస్తే తోలు తీసేస్తాను, పిచ్చి వేషాలు వేస్తాను. ఇసుక మాఫియాలు చేసే మీకే, స్కాములు చేసే మీకే అంత బలం ఉన్నప్పుడు, అంత మీకు
అహంకారం, మీరు ఆధిపత్య పోరు మీరు చూస్తుంటే ఏమీ చెయ్యని నాకు, ప్రజా సంక్షేమం కోసం నిలబడే మాకు ఎంత తెగింపు ఉండదు వీళ్ళు ఆలోచించుకోగలరా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.